నేటి బోధన. నిజమైన సృజనాత్మకతతో ఉండడం అంటే మీరు ఆలోచన చేస్తూ ఉండడం ఆపేయాలి. శ్రీ అమ్మా భగవాన్. భారతదేశంలోని వరంగల్ జిల్లా హనుమకొండ నుండి ధనంజయ్ తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నేను ఐటీఐ పరీక్ష చదువుతున్నాను, కానీ దానిపై దృష్టిని సారించలేకపోతున్నాను. నేను నా చదువు పట్ల శ్రద్ధ పెట్టకపోయినా పరీక్ష మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలని కోరిక ఉండేది. నా కోరికను శ్రీ అమ్మా భగవాన్కు తెలిపి ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన తర్వాత నాలో మార్పు వచ్చి కష్టపడి చదవడం ఆరంభించాను. నాకు మొత్తం 700 మార్కులకు 550 మార్కులు రావాలని శ్రీ అమ్మా భగవాన్ ప్రార్థన చేశాను. నేను అన్ని పరీక్షలు బాగా వ్రాశాను, కానీ నాకు ఇంతకు ముందు జరిగిన ఓటమి వల్ల మంచి మార్కులు వస్తాయని నమ్మకం లేదు. శ్రీ అమ్మా భగవానులు అనుగ్రహంతో 585 మార్కులు వచ్చాయి. నా పేరు మెరిట్ లిస్ట్లో ఉంది. నా కృతజ్ఞతలు శ్రీ అమ్మా భగవాన్ పాదపద్మాల చెంత సమర్పించుకుంటున్నాను. వేరొక భక్తుని అనుభవం. భారతదేశంలోని వరంగల్ జిల్లా హనుమకొండ నుండి ఆదిత్య తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నాకు చిన్నప్పటి నుండి ఆస్తమా ఉండేది. దానివల్ల చాలా బాధపడ్డాను. అంతేకాకుండా నాకు దుమ్ము మరియు కొన్ని రకాల ఆహార పదార్థాలు పట్ల అలర్జీ ఉండేది. తీవ్రమైన శ్వాస సంబంధమైన సమస్యలు కూడా ఎదుర్కొన్నాను. చాలామంది నిపుణులైన వైద్యులను సంప్రదించాను, కానీ ఆ ప్రయత్నాలు వృధా అయ్యాయి. మా అమ్మ శ్రీ అమ్మా భగవాన్ ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను కూడా మా అమ్మతో కలిసి ప్రార్థన చేసేవాడిని. శ్రీమూర్తి నుండి దీక్షను కూడా తీసుకునేవాడిని. అద్భుతంగా ఎలాంటి మందులు వాడకుండా నా అనారోగ్య సమస్య నుండి నన్ను బయటపెట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఆరోగ్య ప్రదాత శ్రీ అమ్మా భగవాన్కి నేను కృతజ్ఞుడును. వేరొక అనుభవం. భారతదేశంలోని వరంగల్ జిల్లా హనుమకొండ నుండి భవానీ తనకు జరిగినటువంటి అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. శ్రీ అమ్మా భగవానులు దర్శనంలో నేను నా ఉద్యోగం గురించి ప్రార్థన చేశాను. నాకు గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. వారి అనుగ్రహానికి నా ధన్యవాదాలు. నేను ఇప్పుడు చాలా ఆనందంగా జీవిస్తున్నాను. నాకు ఒకప్పుడు చాలా ఆర్థిక సమస్యలు ఉండేవి. ఇప్పుడు అవి అన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నేను నా కుటుంబానికి సహాయం చేస్తూ ఆధారంగా ఉన్నాను. శ్రీ అమ్మా భగవాన్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్తే. భగవాన్ శరణం.